నిజాం నిరంకుశ పాలన మీద తిరుగుబాటు చేసిన అక్షర యోధుడు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన కవి దాశరథి కృష్ణమాచార్య. తెలంగాణ తొలి ఉద్యమానికైనా మలి ఉద్యమానికైనా ఆయన సగర్వంగా వినిపించిన ఆ ధిక్కార స్వరమే ఆయుధమైంది. తన కవిత్వంతో ప్రజానీకాన్ని జాగృతం చేయటమే కాదు, పాటలతోనూ సామాన్య జనాన్ని రంజింపచేసిన ఘనుడాయన. నిజాం ఆగ్రహానికి గురై నిజామాబాద్ జైల్లో గడిపినప్పుడు నిజాంను ఎండగడుతూ జైలు గోడల మీదనే కవిత్వం రాసిన నిర్భయత్వం దాశరథి సొంతం. అలాంటి అవిశ్రాంత అక్షర సమరశీలి దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి సందర్భంగా 99 టీవీ ప్రత్యేక కథనం. నిజాం అరాచక పాలనను ఎదిరించి అక్షరాలనే ఆయుధాలుగా మలిచి తన కవిత్వ సాహిత్యాలు ధిక్కార స్వరంతో స్వతంత్ర పోరాటంతో పాటు తెలంగాణ తొలి ఉద్యమంలో ప్రజానీకానికి జాగృతం చేసిన కలం యోధుడు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని సగర్వంగా ప్రకటించిన దాశరథిని నిజాం చెరసాలలో బంధించింది ఈ కిల్లా జైల్లోనే. తెలంగాణ విద్యార్థులకు, కవులకు, రచయితలకు, ఉద్యమకారులకు స్ఫూర్తి రగిలించి తెలంగాణ గొప్పతనాన్ని చాటిన ఘనత దాశరథి సొంతం. స్వాతంత్ర్యోద్యమమైన, సాయుధ రైతాంగ పోరాటమైన, తొలి మలి దశల ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమైన ప్రేరణగా నిలిచిన కవిత్వం ఆయనది. తన కవిత్వంతో తెలంగాణ ప్రజానికాన్ని జాగృతం చేస్తున్న వేళ ఆగ్రహించిన నిజాం ప్రభువు ఆయనకు సంకెళ్లు వేసి బంధించింది నిజామాబాద్లో ఉన్న ఈ ఖిల్లా జైల్లోనే. నరకయాతన చూపించి గొంతు నొక్కాలని చూసినా మొక్కవోని ధైర్యంతో జైలు గోడల మీదనే బొగ్గుతో తన కవితలతో అగ్నిధారలు కురిపిస్తూ ఓ నిజాము పిశాచమా, కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని అంటూ తన ధిక్కార స్వరాన్ని వినిపించడమే కాదు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపారు. నాటి నుండి మాకెంతో స్ఫూర్తి. 10వ తరగతిలో నేర్చుకున్న ఆయన పద్యాలు, ఆ పద్యాలలో ఉన్న భావం మమ్మల్ని సాహిత్యం వైపు ముందుకు తీసుకెళ్ళింది. ఈ నేపథ్యంలో దాశరథి ఈ జైలులో శిక్ష అనుభవించి ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిరులూదాడు. అంతేకాకుండా 1969 ఉద్యమానికి ఆయన ఇచ్చిన నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే పద్య పంక్తి ఒక నినాదమయ్యింది. మలేష ఉద్యమంలో కూడా ఆ నినాదం కొనసాగించి ప్రజల గుండెల్లో ప్రతిధ్వనించింది. వలస పాలకుల గుండెల్లో డైనమిట్లా పేలింది. వాళ్ళు తెలంగాణను వదిలిపెట్టడానికి ఒక క్షిపణిలాగా ఆ నినాదం పనిచేసింది. అభ్యుదయ భావాలతో కవిత్వం, పాటలు రాయటం ఆయనకు మొదటి నుంచి అలవాటే. అందుకే ఆయన కవిత పాత జనం నాలుకల మీద నాట్యం చేస్తూ గొంతెత్తి పాడిస్తాయి. నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ కోటి రతనాల వీణ. దాశరథి సాయుధ విప్లవంలో పోరాటంలో పాల్గొన్న కవి, ప్రజానాయకుడు కాదు, అతను ఒక కవి. తన కవిత్వం ద్వారా ఒక పరిపాలనని ఎదుర్కొని దాంట్లో ప్రజల్ని ఉత్తేజపరిచి ఆ తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దాశరథి గారిని మలి తెలంగాణ పోరాటంలో తననే ఆదర్శంగా తీసుకొని ఈ మలి తెలంగాణ పోరాటంలో కూడా పాల్గొన్న ప్రజలు ఈ తెలంగాణను సాధించుకున్నారు. రాసిన పాట ఇది. తెలంగాణలో ప్రతి నోట ఎవ్వరు కూడా ఈ పాట పాడని వాళ్ళంటూ లేరు. కాబట్టి తనని ఈ పాటను ఒక్కసారి తను రాసిన పాటని ఒక పల్లవి మాత్రం వినిపిస్తాను. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో
కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఆ భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటకై ఒరిగిన నరకంఠాలెన్నో ఒక రాజును గెలిపించుటకై ఒరిగిన నరకంఠాలెన్నో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం ఇటీవల నిజామాబాదులో ఎమ్మెల్సీ కవిత ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దాశరథి వట్టికోట ఆల్వార్ స్వామి విగ్రహాలను పరిశీలించారు. ఆ సమయంలోనూ దాశరథి కవిత పంక్తులను జాగృతి కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ దాశరథి శత జయంతి సంబరాన్ని ఘనంగా జరపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. ఇక్కడ బంధించి పెట్టినటువంటి అంశం మనందరికీ తెలిసిందే. దాశరథి గారిని వట్టుకోట ఆల్వార్ స్వామి గారిని ఇద్దరిని కూడా ఒకే బ్యారాక్లో పెడితే మరి అన్న చెప్పినట్టుగా ఆజాన్ బహుడైనటువంటి వట్టికోట భుజాల మీద ఎక్కి దాశరథి గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ రాసింది మన నిజామాబాద్ గడ్డ అని మనందరం కూడా గర్వంగా అనేక సార్లు చెప్తున్నటువంటి సందర్భం. మరి ఆ సీన్ మొత్తం రీక్రియేట్ చేయాలి. ఈ కిల్లారామాలయం జైల్లో దాశరథి గారి ప్రతిమను, వట్టికోట ఆల్వార్ స్వామి గారి ప్రతిమను, అట్లనే గోడ మీద నా తెలంగాణ కోటి రత్నాల వీణ రాసి మరి ఆనాడు నిజాం సైనికులుగా కూడా వేషధారణ ఉన్నటువంటి వాళ్ళన్నీ కూడా రెడీ చేపించి పెట్టడం జరిగింది. అట్లానే దాశరథి గారి విగ్రహాన్ని కూడా మరి ఇక్కడ ఈ మధ్యలో ఉన్నటువంటి మండపంలో పెట్టి ఈ ప్రాంగణం అంతా కూడా నిజామాబాద్ జిల్లాలో ఉండేటటువంటి కవిమిత్రులకు, రచయితలకు, అట్లానే తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఇది ఒక మంచి స్థానం కావాలి, ఇక్కడి నుంచి చైతన్యం పుట్టాలనేటటువంటి సదుద్దేశంతో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. ఇక్కడ శత జయంతి సంవత్సరం వచ్చింది. నిజానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాశరథి గారి శత జయంతి ఉత్సవాలను చాలా పెద్ద ఎత్తున నిర్వహించాల్సి ఉండే. మేము గత కొన్ని నెలలుగా గుర్తు చేస్తున్నాం ప్రభుత్వానికి. కౌన్సిల్లో కూడా ఎమ్మెల్సీగా నేను చాలాసార్లు మాట్లాడాను. దాశరథి గారు చాలా గొప్ప వ్యక్తి, మన తెలంగాణ యొక్క వారసత్వ సంపద దాశరథి గారు. వారిని వదిలేయొద్దు, వారు చేసుకున్నటువంటి, వారు రాసినటువంటి అనేకమైనటువంటి రచనలను గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం, వారి పోరాట స్ఫూర్తి గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం అని పదే పదే ప్రభుత్వానికి చెప్పినా కూడా దున్నపోతు మీద వానపడ్డట్లు ఉన్నదే ఈ ప్రభుత్వానికి తప్పితే కనీసం తెలంగాణ సోయి అనేటటువంటిది లేదు అన్న విషయం మరొకసారి స్పష్టంగా రుజువైతుంది. అంతటి గొప్ప కవి శిక్ష అనుభవించిన ఖిల్లా జైలును ఒక స్మారకంగా తీర్చిదిద్దాలని అక్కడి ఖిల్లాగుట్ట మీద ఉన్న పురాతన సీతారామ ఆలయాన్ని, కొండపక్కనున్న రఘునాథ చెరువు మినీ ట్యాంకు బండను కలిపి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని నిజామాబాద్ జిల్లా వాసులు కోరుకుంటున్నారు.
ఇంతటి చరిత్ర కలిగిన ఈ ప్రదేశాన్ని దాశరథి శత జయంతి సందర్భంగా ఆయన స్మృతివనంగా, పర్యాటక కేంద్రంగా ప్రభుత్వం అభివృద్ధి చేయాలని కవులు, కళాకారులు, ప్రజా సంఘాలతో పాటు తెలంగాణ ఉద్యమకారులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ నగేష్తో కలిసి మోహన్, 99 టీవీ, నిజామాబాద్.